రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ తారీఖు వచ్చేసి జూలై 31, జూలై లాస్ట్ రోజు, గురువారం. డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. లేట్గా పడింది మన కిరాయి. డీటెయిల్స్ అయితే చూపిస్తా. దేవుడి దేవల్ల అందరికీ కిరాయిలు మంచిగా ఉండాలని, అందరి టార్గెట్ పూర్తవాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కిరాయిలు అయితే డల్ అయిపోయినాయి బాగా. నెలాఖరు ఫిట్ ఒకటి బాగా చూపిస్తుంది. మరి వచ్చే వారం నుంచైనా, ఆగస్టు 1 నుంచైనా అందరికీ కిరాయిలు మంచిగా ఉండాలని, అందరి ప్రాబ్లమ్స్ తీరాలని కోరుకుంటున్నాను. చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉండదు ఫ్రెండ్స్. ఏం అర్థం కావట్లేదు. పక్కనేమో ఆగస్టు 15 తారీఖు నుంచి ఫ్రీ బస్ పెడతా అంటున్నారు. మరి చూస్తూనేమో కిరాయిలు అసలుకే ఉండట్లేదు. ఇంకా ఫ్రీ బస్ పెడితే ఇంకా ఉన్నవాళ్ళు కూడా, సర్వీస్ ఆటోలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు అమ్మేసుకొని చిన్న ఆటోలు కొనుక్కొని ఓలా ఓబర్లు పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటా అని చాలా భయం అయితే వేస్తుంది అసలుకి. ఏదైనా సరే దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళి మనకి కిరాయిలు తక్కువ కాకుండా, మనం అప్పుల పాలు అవ్వకుండా, అందరికీ లైన్ మంచిగా ఉండి మరి మన సమస్యలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను. టైం వచ్చి 11:40 అయితే అయింది. ఓలా, ఊబర్, ర్యాపిడో 3 ఆన్ చేసా. మనకి నిన్న నుంచి ర్యాపిడో అయితే పడడం జరిగింది బుకింగ్. ఓలా అయితే ఏం పడలేదు. ఇది నిన్న తోలిందనమాట 2 రైళ్ళు. ఇవాళ అయితే ఏమీ లేదు ఓలాలో. ర్యాపిడోలో ఒక రైడ్ బోనీ అయింది, 186 రూపాయలు. డీటెయిల్స్ అయితే చూద్దాము. 11.140 మీటర్కి అరగంట అయితే పట్టింది టైము. 186 రూపాయలు. డోర్నకల్ రోడ్లో అయితే దింపాను నిన్న నుంచి. ఇది దింపిన తర్వాత అలా గాయత్రి నగర్ వైపు వెళ్తే గాయత్రి నగర్ నుంచి లోటస్లోకి వచ్చా. 130 రూపీస్ ఆఫ్లైన్ కిరాయి. ఇప్పుడే దింపాను లోటస్లో. అదండి పరిస్థితి. ఓవర్లో అయితే మనకి ఇంకా బోనీ అవ్వలేదు ఇందులో. అదండి, నేను 1:30 బయటికైతే లైన్లో ఉంటా. తర్వాత మళ్ళా 4:30-5 గంటలకైతే లైన్లోకి వస్తానండి. ఎందుకంటే మాకు చర్చిలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం పట్టుకుంటాయి, ఉదయం సాయంత్రం జరుగుతూ ఉంటాయి. నైట్ కలవాలంటేనేమో మరి టైం ఎక్కువ అయిపోతుంది. అందులో పొద్దునుంచి డ్యూటీ చేసి వెళ్ళి ప్రేయర్లో కూర్చోవాలంటే నిద్ర వచ్చేస్తుందండి, నిద్ర కాపుకోలేము. అందుకని నేను పగలే కలిసేసి సాయంత్రం నుంచి మళ్ళీ కిరాయిలు తోలుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వచ్చానమాట. 2.8కి 69 రూపాయలు అంట. అదండి పరిస్థితి. అందుకని నేను షర్ట్ కూడా కాకి షర్ట్ వేసుకోకుండా డైరెక్ట్ మామూలు షర్ట్ వేసుకొని వచ్చాను. షర్ట్ మీద షర్ట్ వేసుకోవచ్చు అని చెప్పేసి కాకి షర్టు. అదండి పరిస్థితి. చూపిస్తా అండి మొత్తం మనకి ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అవుతాయి అనేది. నెలాఖరు ఫిట్ కాబట్టి కిరాయిలు డల్గానే ఉన్నాయి. అయినా సరే మన డ్యూటీ మనం చేయాలి. చూద్దామండి ఎంత అవుతుందో మన ఎర్నింగ్స్ అనేది చూపిస్తా. 1 hour later. మనకి ర్యాపిడోలో రైడ్ పడిందండి బస్ స్టాండ్కి, అయోధ్య నగర్ నుంచే. ఇప్పుడే దింపాను. 5 కిలోమీటర్ 101 రూపాయలు అయితే వచ్చింది. పావుగంట పట్టిన టైం కూడా 12:49 అయిందండి. దీనికి ముందు ఊబర్లో చిన్న రైడ్ ఒకటి తీసాను. సర్వీస్ కాదండి, 50 రూపాయలు అవుతుంది. 64 రూపాయలు చిన్న రైడ్ అయితే వేసాను 800 మీటర్కి. ఇదిగోండి 740 మీటర్కి 64 రూపాయలు చిన్న రైడ్ వేసాను. అది పరిస్థితి. ఎండ అయితే భయంకరంగా ఉందండి. ఫోన్ కూడా హీట్ ఎక్కిపోతుంది. ఎండ మామూలు లేదు. కిరాయిలు అయితే నిల్లండి, ఏమీ లేవు అసలుకి. సరే చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది.
hours later. ఇప్పుడు వాటికైతే మన సంపాదన ఊబర్లో 195 ప్లస్ ర్యాపిడోలో 568 760 వేసుకోండి, 760 ప్లస్ ఇందాక ఆఫ్లైన్ కిరాయి ఫస్ట్ లలిత జ్యువెలరీ నుంచి అక్కడికి వెళ్ళాం కదా 130 రూపీస్ ప్లస్ సెక్రటేరియట్కి 300 ఆఫ్లైన్ కిరాయిస్ చేయండి 430, అది ఒక 750, 1130, 1150 అలాగైంది కదండి పరిస్థితి. దేవుడి దయ వల్ల 900 కూడా ఇంకా టార్గెట్ పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దామండి. మంచి రేట్లు అక్కడ పడి 300 అంట. చూసారండి, బుకింగ్ కొట్టినా కూడా అవ్వలేదు అసలు. ఓలాలో అంత దారుణంగా వెళ్ళిపోతున్నాయి వచ్చి. రీఛార్జ్ చేసి ఉపయోగం ఏముందండి, రీఛార్జ్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. ఏంటో మన జీవితాలు తాడుకున్నాడండి ఈ యాప్లో. అసలుకి ఏం అర్థం కావట్లేదు. ఓలా మరీ దారుణంగా తయారైపోయింది అసలుకి. డబ్బులు ముందు కట్టినా కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది కదండి పరిస్థితి. మనం తినే రాతలేదనుకోవటం ఏం చేస్తాం చెప్పండి. టైం 5 అవుతున్నా కూడా ఎండ ఇంకా తగ్గలేదండి ఏమాత్రం. ఒక్కపాతగా ఉంది, వేడిగా ఉంది పరిస్థితి, చికాగ్గా కూడా ఉంది. అయినా తప్పదండి, డ్యూటీ చేయడం తప్పదు. 2 hours later. మరొక్కసారి అందరికీ గుడ్ ఈవినింగ్ బ్రదర్స్. అందరికీ నేను కుంచినపల్లి ఏం పట్టలేదని కాలేజీ కేఎల్ వదిలే టైం అయిందని కేఎల్ దగ్గరికి వెళ్ళా ఖాళీగా. అక్కడి నుంచి 180, 170 బుకింగ్ చాలా వచ్చినాయి కానీ సిటీలో ట్రాఫిక్ ఉందని పట్టలేదు. మంగళగిరి సైడ్ తాడేపల్లి పడదామని మనకు అక్కడి నుంచి గుంటూరు ఆటో నగర్ అయితే బుకింగ్ వచ్చింది. కరెక్ట్గా మెట్రో హోల్సేల్ మార్ట్ ఉంది కదా దాని ఎదురు రోడ్లకి. ఇదిగోండి కేఎల్ పక్కన బొప్పనాసు విల్లాస్ ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చింది బుకింగ్. ఇప్పుడే దింపాను గుంటూరు. మొత్తం 27.5 కిలోమీటర్కి 416 రూపాయలు అది ఇచ్చాడు. నేను బిల్లు మీద 100 రూపాయలు అడిగాను ఎక్స్ట్రా. కస్టమర్ 500 రౌండ్ ఫిగర్ ఇస్తా అన్నారు. అప్ అండ్ డౌన్ అయితే అడిగామని కాదు, డ్రాపింగ్ అన్నారు. డ్రాపింగ్ అంటే మళ్ళీ మంగళగిరి దాకా ఖాళీగా రావాలి. అందులో మంగళగిరి నుంచి కూడా పడతాయో లేదో కూడా డౌటే, అందుకనే అడిగానండి. ఎక్స్ట్రా ఇస్తా అన్నారు. అదే రౌండ్ ఫిగర్ 500 అయితే ఇచ్చారండి. ఇప్పుడే కస్టమర్ డ్రాప్ చేశాను. ఇక్కడిక్కడ లోకల్ అయితే పడుతున్నాయండి బుకింగ్లు. మనకి సిటీలోకి కనీసం నంబూరు, రెయిన్ ట్రీ పార్క్, చిన్న కాకాని, పెద్ద కాకాని వాటికి పడినా పర్లేదు. గ్యాస్ డబ్బులు రిటర్న్ వచ్చినట్టే. పడిద్దా లేదా చూద్దామండి. ఒక పావు గంట చూసి ఇంకా ఖాళీగా అయితే వెళ్ళిపోదాం చూసుకుంటా. రెయిన్ ట్రీ పార్క్ నుంచైనా ఇంకా పెద్ద కాకాని, చిన్న కాకాని నుంచైనా ఇంకా పడాలని కోరుకుంటున్నాను. మంచి ఒక ఛాయ్ తాగి ఎక్కడ పడిందంటే బుకింగ్ చూపిస్తాను, మీకు అప్డేట్ ఇస్తాను. 3 hours later. మనకైతే ర్యాపిడోలో చిన్నకాకాని నుంచి మంగళగిరి పడిందండి. ఇదిగోండి కాజా అని ఉంది కదా, కాజా నుంచి మంగళగిరి పడింది. 6.800 మీటర్కి 126 రూపాయలు అయితే వచ్చింది. ఇది దింపి అలాగా ఆత్మకూరు వైపు వచ్చానండి. ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ వస్తే వెంటనే మనకి ఓలా బుకింగ్ అనేది రావడం జరిగింది. ఎక్కడికంటే ఆత్మకూరు నుంచి ఈడుపుగల్లండి, నలంద స్కూల్ బ్యాక్ సైడ్ రోడ్లకి 370 రూపాయలు అయితే వచ్చింది. 26 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాము. చూపిస్తుంది కూడా డీటెయిల్స్ ఒకసారి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తాం అన్నది. కరెక్ట్గా 30 గంట అయితే పట్టిందండి టైము ఈ బుకింగ్ దింపడానికి. ట్రాఫిక్ కూడా కొద్దిగా హెవీగానే ఉంది. ఇదిగోండి 25.900 మీటర్ అంటే 26 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాము. 370 రూపాయలు. ఇదే బుకింగ్ ఊబర్లో, ర్యాపిడోలో అయితే 400 చిల్లర చూపిస్తుందండి. 400 పైన 30 రూపాయలు తక్కువ వచ్చిందండి. ఏం చేస్తాం, ఒక్కలే కస్టమరు, అందుకని ఇంక ఎక్స్ట్రా కూడా అడగలేదండి. ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది. ఇటు నుంచి అయితే బుకింగ్స్ అయితే ఏం పడవండి. ఆల్మోస్ట్ మనకి టార్గెట్ కూడా రీచ్ అయిపోయినట్టున్నా. చూపిస్తా. ఇటు నుంచి ఏదైనా ఒక రైడ్ పడితే కనుక ఆకలేస్తుంది బాగా, ఏదైనా టిఫిన్ చేసి బుకింగ్ పడిందా లేదని చూపిస్తాను, లేకపోతే టోటల్ చూపిస్తానండి. ప్రజెంట్ అయితే మనం ఈడుపుగల్లు సరౌండర్లో ఉన్నాం. గంగూరు, ఈడుపుగల్లు సరౌండర్లో మెల్లగా చూసుకుంటూ పోరంకి దగ్గర అయితే వెయిట్ చేద్దామండి. అక్కడ టిఫిన్ చేసి బుకింగ్ పడిందా లేదని చూపిస్తా, లేకపోతే టోటల్ చూపిస్తానండి. ఓకే, టైం కూడా 9:44 అవ్వచ్చింది. పద్దాడితే ఆటోమేటిక్గా ఒక కిరాయి కూడా పడవు. ఇటు నుంచే కాదు, సిటీలో ఎక్కడ మోగట్లేదు. పద్దాడితే అంతా కార్లు, బైకులు బుక్ చేసుకున్నారు. ఎందుకంటే ఆటోకి ఎక్కువ, కారుకి తక్కువ చూపిస్తుంది, అందుకని కారే బుక్ చేసుకున్నారండి. అది పరిస్థితి. పడిందా లేదనేది టిఫిన్ చేసిన తర్వాత చూపిస్తానండి మీకు, లేకపోతే టోటల్ చూపిస్తాను. ఓకే, 1 hour later. టైం వచ్చేసి 11:16 నిమిషాలు అయితే అయిందండి నైట్. మనం ఈడుపుగల్లి కిరాయికి వెళ్ళాం కదా, అలా పోరంకి సెంటర్ దాకా వచ్చా. పోరంకిలో టిఫిన్ చేసి బయటకు వచ్చేసరికి 10:05 నిమిషాలు అయింది. అక్కడ పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయండి 2 కళ్యాణ మండపాల దగ్గర నుంచి. సరే ఒక అరగంట వెయిట్ చేద్దాం, ఏమైనా పడతాయి అనుకుంటే బుకింగ్లు ఒక్క కిరాయి అంటే మోగట్లేదండి. ఆఫ్లైన్ కిరాయి అడగట్లా, ఆన్లైన్ కిరాయి అడగట్లేదు.
ఓలాలో 3-4 బుకింగ్లు వచ్చినాయి, కానీ బెంజ్ సర్కిల్కి బస్ స్టాండ్కి వచ్చినాయి, కానీ తక్కువ రేట్ అండి. అయినా కూడా పికప్లు 3 కిలోమీటర్ 2.5 కిలోమీటర్ అలా రావటం అలాగా ఎమ్మటే కొట్టేస్తున్నారు. సరే అని చెప్పేసి 11 దాకా చూశానండి ఏమన్నా పడతాయేమని. ర్యాపిడోలో ఒక్కటి వచ్చింది బస్ స్టాండ్కి, అలా రింగ్ కూడా అవ్వలేదు, ఎమ్మటే వెళ్ళిపోయింది. ర్యాపిడో లోగోలో ఉన్నా సరే ఇంకా లాభం లేదురా బాబు, ఉంటే ఇంక ఇక్కడే కట్టికాలిపోద్ది, మనం చాలా దూరం వెళ్ళాలి. పోరంకి నుంచి అంటే మనం 20 కిలోమీటర్ ఉంటుంది ఇంటి దగ్గర ఉన్న. ఇంకా లాభం లేదని బయలుదేరి వచ్చేసానండి. రామవరపాడు రింగ్ దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఒక్కటి కూడా పడలేదు. రామవరపాడు రింగ్ దిగి ఫ్లైఓవర్ దిగి రెండో ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్న ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ ఎదురుగా హైవేలో డ్యూటీ అయితే ఆపేశానండి. మనకైతే దీన్ని బట్టి అర్థమైంది అంటే 9 దాటిన తర్వాత పోరంకి పెనంలూరు సైడ్ కిరాయికి వెళ్ళటం అనవసరం, వెళ్తే మటు కట్టి కాలిపోద్ది. ఇది 3వ సారి 4వ సారి నేను ఖాళీగా రావటం. అదండి 10 దాటిన తర్వాత అందరూ ఎవరైనా ఎమర్జెన్సీ అయితే ఓలా బుక్ చేస్తున్నారు తప్ప ర్యాపిడోలో ఓబర్లు అనేది బుక్ చేయట్లేదు, అందరూ గమనించగలరు. ఏదైనా మన కిరాయిలు తోలుకోవాలంటే 10 లోపే తోలుకోవాలండి. 10 దాటిన తర్వాత బుకింగ్లు పడతాయని ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవడం అయితే అనవసరం. టైం వేస్ట్, నిద్ర వేస్ట్, మనకి ఎనర్జీ కూడా వేస్టేనండి, అందరూ గమనించగలరు. మనం ఓలాలో ఒక రైడ్ వేసామండి ఇవాళ. ఇదిగోండి 370 రూపాయలు ఒక రైడ్ వేసాము. ఇంకా ర్యాపిడోలో వచ్చి మనం మొత్తం అది 1110 రూపాయలు అయితే అయింది. ఎన్ని రైడ్లో చూద్దాము. ఇదిగోండి 5 రైళ్ళు 126, 416, 281, 101, 186, 5 రైళ్ళకి 1110 రూపాయలు. ఇంకా ఓవర్లో వచ్చేసి 2 రైళ్ళు వేసామండి, 195 రూపాయలు. టోటల్ అయితే వేద్దాము. ఆఫ్లైన్ కిరాయిలు కూడా తోలేం కదా మనం, టోటల్ వేద్దామండి. ఇప్పుడు ఓలాలో 370 రూపాయలు ప్లస్ ఓబర్లో 195 ప్లస్ ర్యాపిడోలో 1110 రూపాయలు ప్లస్ ఆఫ్లైన్ పొద్దున 131 ప్లస్ 300 సెక్రటేరియట్కి. ఇదండి మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్ 2105 రూపాయలు. ఇందులోంచి గ్యాస్కి అయితే మనకి ఒక 350 రూపాయలు అయితే అయిందండి. మైనస్ 500 బండి ఈఎంఐ, ఆటో మెయింటెనెన్స్, మూడిట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ ఒక 70 రూపాయలు, నా ఖర్చు ఒక 100 రూపాయలు. పోతే మనకి 1085 రూపాయలు అయితే మిగిలిందండి. ఎన్ని గంటలు కష్టపడ్డామంటే పొద్దున 10ంటికి వచ్చాము డ్యూటీకి. ఇదిగోండి 10 గంటలన్నర చూపిస్తుంది. దగ్గర మనం 11 గంటలు అయితే ఆన్లైన్లో అయితే ఉన్నామండి. అది పరిస్థితి. 10 to 10కి 12 గంటలు, మధ్యలో 2 గంటలు మనం ప్రేయర్కి వెళ్ళాం కదా, తర్వాత ఇప్పుడు 1 గంట, 11 గంటలు అయితే ఆన్లైన్లో ఉన్నాము. దీంట్లో 10-17 అని చూపిస్తుంది, కానీ మధ్యలో ఛార్జింగ్ ఎక్కట్లేదని ఇది ఆపేసా వేరే ర్యాపిడోలో బుకింగ్లో ఉన్నప్పుడు. అందువల్ల టైమింగ్ అనేది తక్కువ చూపిస్తుంది. 11 గంటలు అంటే మనకి యావరేజ్గా గంటకి 100 రూపాయలు చొప్పున వచ్చినట్టండి. పర్లేదు, ఈ రకంగా అయినా కూడా మనకి కొంచెం కష్టాలు గట్టెక్కినట్టే. ఇదండి వాళ్ళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఈరోజు మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అందరికీ గుడ్ నైట్, బై బై.